నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ముఖ్యమంత్రి తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై జరిగిన సమీక్షలో గిరిజనులకి విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సీఎం సమీక్షించారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఫీడర్ అంబులెన్స్ లను తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలని తెలియజేశారు. గిరిజన సంక్షేమ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలియజేసి జ్ఞాపికను అందజేశారు. మంగళవారం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ ని, ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకి, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని, పెట్టుబడుల్ని ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఈ సమావేశంలో యుఎస్ కాన్సుల్, పొలిటికల్ ఎకనామిక్స్ విభాగం చీఫ్ ఫ్రాంక్ టాలూటో, ఆ విభాగం ప్రతినిధులు శ్రీమాలి కారే, శివ ప్రసాద్ త్రిపాఠి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాకముందే చంద్రబాబు యూటర్న్లు మొదలు పెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. 1-2 కాదు, అనేక విషయాలు యూటర్న్ తీసుకున్నారు. చంద్రబాబు అబద్దంలో పుట్టి అబద్దంలోనే జీవిస్తూ ఉంటాడు. కేంద్రం 15,000 కోట్ల గ్రాంట్ అని చంద్రబాబు చెప్పారు. అయితే అదంతా అప్పే. కేంద్రం ఇప్పిస్తుందనేది వాస్తవమని ఆయన పేర్కొన్నారు. పింఛను కూడా రానున్న రోజుల్లో చాలా మందికి అనర్హుల పేరిట ఏరువేస్తారు. సూపర్ 6 కాదు, సూపర్ చీటింగ్ అని ముందే చెప్పాం. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అమలు అంటే భయం వేస్తుందని అంటున్నారు. ఇలాంటి మాటలు చెబుతున్న చంద్రబాబు మొహం చూస్తే ప్రజలకి రోత పడుతుందని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. 1-2 కాదు, అనేకమైనటువంటి పచ్చి అసత్యాలను ఈ కొద్ది కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తే చాలా మంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మాలాంటి సీనియర్స్కి పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఆయన అబద్ధంలోనే పుడతాడు, అబద్ధంలోనే జీవిస్తాడు, అబద్ధంతోనే రాజ్యం వెళ్తాడు అనేది ఒక సత్యం, నగ్న సత్యం. అది ఒక విధంగా చెప్పాలంటే అది గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కదగినటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నిన్నటి వరకు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వచ్చిందని డాంబికాలు పలికారు. వారి పత్రికలు కూడా డాంబికాలు పలికాయి. మొన్న ఢిల్లీ వెళ్ళి మాకేమి ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడారు. 15,000 గ్రాంట్ అని చెప్పారు. మళ్ళా చూస్తేనేమో వివిధ సంస్థల ద్వారా అప్పు ఇప్పించడానికి కేంద్రం తన బడ్జెట్లో చెప్పింది. ఈయన అడిగింది కూడా అప్పే. మాకు గ్రాంట్ ఇవ్వమని అడిగేటటువంటి ధైర్యం కానీ అలిగేటటువంటి సత్తా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పు ఇప్పిస్తాడట, ఈయన అప్పు తీసుకుంటాడట. ఆ అప్పు ద్వారా 15,000 కోట్ల రూపాయలు డిఫరెంట్ స్టేజెస్లో దాన్ని చేస్తారట అనేది ఒక దాన్ని మాయాజాలంగా చూపేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు సరే, ఇంకా హామీల సంగతి వస్తే నేనేం చెప్పాలి? ఇంకా ఏ మాటకు ఆ మాట ఒకటైతే ఒప్పుకోవాలి. అన్నీ మనం కాదనలేం. కానీ చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానన్నాడు, అది మాత్రం ఇచ్చాడు 1 నెల. నెక్స్ట్ మంత్ ఆ తర్వాత ఏం జరిగిద్దో మనం చెప్పలేము. ఇస్తాడు, కొంత దూరం పోయిన తర్వాత అనర్హులు చాలా మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనర్హులకే ఇచ్చేశాడు కాబట్టి అనర్హుల్ని ఏరివేస్తామని చెప్పేసి వాళ్ళని కొంతమందిని ఎదిరేసినా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకా గ్యాస్ సిలిండర్ల పని, ఆ సూపర్ 6 పని నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆ రోజునే చెప్పాము, అది సూపర్ 6 కాదు, అది సూపర్ చీటింగ్ అని. అదే చీటింగ్కి వాళ్ళ
చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. మనం చాలా ఆశ్చర్యం, అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు. మేము సూపర్ 6 అని అనేక హామీలు ఇచ్చాం. ఆ హామీలన్నీ చూస్తుంటే ఆ పైన స్క్రీన్ మీద అసెంబ్లీలో భయం వేస్తుంది అన్నాడు. మరి సంపద సృష్టించేటటువంటి యోధుడు, ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు, ఎకనామిక్స్ చదివినటువంటి వ్యక్తి. కృష్ణా డెల్టాలోని చివరి ఎకర ఆయకట్టుకు కూడా సాగునీరు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని గనులు భూగర్భ వనరు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సాగునీటి పారుదల సలహా మండలి సమావేశంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, కామినేని శ్రీనివాస్, వర్లకుమార్ రాజాతో కలిసి పాల్గొన్నారు. జిల్లాలోని రైతాంగానికి ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేశారు. గేట్లకు గ్రీసు కూడా పూసే పరిస్థితి లేకపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయని చూశాం. పులిచింతల లాంటి పథకాన్ని అవస్థలో పడేశారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి చూసి వర్షాలు కూడా సమృద్ధిగా కురిశాయి. శ్రీశైలం నుంచి నీరు విడుదలయ్యాయి. నాగార్జున సాగర్ నిండింది. ఇవన్నీ రైతాంగానికి ఎంతో సంతోషాన్నిచ్చే విషయాలు. త్వరలోనే జరిగే కేబినెట్ సమావేశంలో కూడా కృష్ణా డెల్టా సమస్యల్ని లేవనెత్తనున్నామని పేర్కొన్నారు. ఈ సంవత్సరం గత ప్రభుత్వం చేసినటువంటి పాపాల వల్ల ఇవాళ వ్యవసాయం చేయటం కన్నా కూడా తాగడానికి కూడా నీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం కారణంగా జరిగింది. 5 సంవత్సరాల్లో కనీసం ఒక పారెడు మట్టి కూడా కాలువల్లోంచి తీసినటువంటి పరిస్థితి లేదు. డీసిల్టేషన్ ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. వీడి వాళ్ళకి కేవలం కాగితాల మీద చూపించడం, బిల్లులు చేసుకోవడం తప్ప గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా పని జరిగినట్టుగా కనపట్లేదు. మరి ఇవాళ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్ల కేవలం పట్టిసీమ పంపుల్ని పక్కన పడేయాలని రకరకాలుగా ముఖ్యమంత్రి గారి ఆలోచన చేయడం వల్ల టోటల్ కృష్ణా డెల్టాకి రావాల్సినటువంటి నీరు ఈస్ట్ కానీ వెస్ట్ రావాల్సిన నీటిని టోటల్ గా పులిచింతల్లో దాదాపు 40 టీఎంసీల వరకు పెట్టుకోగలిగినటువంటి పులిచింతల్లో 0.8 లెవెల్ కి పడేస్తారు. పైన సాగర్ లో నీళ్లు, ఆ పైన శ్రీశైలం నీళ్ళు లేకుండా వేశారు. ఇవాళ చాలా ఇబ్బందులు పడేది. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఇరిగేషన్ శాఖ మంత్రికి ఆదేశించి పట్టిసీమ పంపులు ఆన్ చేయించి ఇవాళ 20 పంపుల పైన 21 పంపులు వర్క్ చేస్తా ఉన్నాయి. ఇవాళ ముందు తాగునీటి సమస్య తీరింది. వ్యవసాయానికి కూడా ఇవాళ ఆ నీరు ఎందుకంటే మనకు రిక్వైర్మెంట్ దాదాపు 10,000 క్యూసెక్లు కావాలి. ఈ 10,000 క్యూసెక్లు రావాలంటే పంపుల నుంచి వచ్చేది ఇక్కడ లాస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ప్రొడక్షన్ గా 4,000-5,000 మధ్యలో వస్తా ఉన్నాయి. ఇంకా మనకు కావాల్సింది 10,000 క్యూసెక్లు రిక్వైర్మెంట్ ఉంది. దీన్ని రీచ్ కావాలంటే మరి పైనుంచి వాటర్ వస్తే తప్ప వేరే మార్గం లేదు. దానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కేఆర్ఎంబి నుంచి మరి ఆ వాటర్ తీసుకునే దానికోసం ఇవన్నీ కూడా ఈరోజు ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. అలాగే కాలువల మేనేజ్మెంట్ కూడా ఇవాళ లస్కర్ లేని కారణంగా కెనాల్స్ మీద ఎవరు కూడా మేనేజ్మెంట్ లేకుండా పోవడం వల్ల అక్కడ వాటర్ చౌర్యం జరుగుతుందని కాలువలు దెబ్బతింటడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి గతంలో నీటి సంఘాల ఆధ్వర్యంలో నీరు చెట్టు కింద దాదాపు ఈ రాష్ట్రంలో 9,000 వర్కులు జరిగితే దాంట్లో ఒక పైసా కూడా ఇవ్వకుండా గత ముఖ్యమంత్రి గారు కాలయాపన చేసి మరి కృష్ణా జిల్లా గుడివాడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన మరియు మత్తు పదార్థాల వినియోగం వలన జరిగే నష్టాలపై అవగాహన సదస్సుని నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా డీఎస్పీ శ్రీకాంత్ మాట్లాడారు. మత్తు పదార్థాల నియంత్రణకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యల్ని వివరించడం జరిగింది. క్రమశిక్షణతో ఆటో నడుపుతూ కష్టపడి పిల్లల్ని చదివించుకుంటున్న ఆటో డ్రైవర్లను ప్రోత్సహించేందుకు నగదు పురస్కారాలను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐలు రమేష్, నాగదుర్గారావు, ట్రాఫిక్ రత్నరాజు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. మా ఫాదర్ చాలా కష్టపడుతున్నారు చదివించడానికి. మా ఫాదర్ కి నేను చాలా
స్టూడెంట్ కి ఎంతో గర్వించిన విషయం అన్నమాట. సాధారణంగా సమాజంలో పోలీసులు అంటే మనకేంటంటే పోలీసులు అది చెప్పి అనుకుంటారు. ఇలాగా డిఎస్పీ గారు గురువాళ్ళు రావడం, ట్రాఫిక్ సమస్యలను తీర్చడం, ఇలా కొన్ని ప్రయోగాలకి ఖర్చు ప్రయోగాలకి ఆర్థిక సాయం చేయడం, ఇలా స్టూడెంట్లకి ఇలా డబ్బులు ఇవ్వడం ఎంతో గొప్ప విషయం నా దృష్టిలో. అందుకే నా నమస్కారాలు ఈ చదువుకున్న పిల్లలను ప్రోత్సహించాలా, ఆటోగ్రఫీ పిల్లలకి వాళ్ళలో కాంపిటీషన్ కల్పించాలా అనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం కూడా మనం దాతల సహకారంలో ఈ యొక్క చదువుకోవడానికి పుస్తకాలు కానీ ఏదైనా వాళ్ళకి కావాల్సిన అవసరం కోసం మనం 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది దాతల సహకారంతో. తర్వాత ఈ బెస్ట్ డ్రైవర్లు తిరిగి దాతలు సహకరించి ఇవ్వడం, మరియు మేము ఎలక్షన్ హడావుల్లో పడిపోవడం, జనవరి నుంచి ఎలక్షన్స్ రెగ్యులర్ గా ఈ ట్రాఫిక్ తర్వాత మీలో ఇంట్రాక్ట్ కావడం జరిగింది. 6 నెలలు మనకి చాలా దూరం జరిగింది. కానీ అట్లా వస్తా ఇప్పుడు మనం ఆగస్ట్ వస్తున్నాము, నాకు ఈ నెలలో ట్రాన్స్ఫర్ కూడా ఉండొచ్చు. కాబట్టి అట్లీస్ట్ ఈ చదువుకున్న పిల్లల కన్నా మనము ఒక ప్రోత్సాహం ఇద్దాము, పరిచయం చేసాము. నేను ఇంతకుముందు ఎదురుగా చేసుకుంటాను. ఇది ఆపకూడదు ఉద్దేశంతో మత్తు పదార్థాల సమస్య మన సమాజాన్ని, మన గౌరవాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని పట్టి పెడుతుంది. మీకు అందరికీ తెలుసు మత్తు పదార్థాలు అంటే ఏంటి అనేది మీకు తెలుసు. తెలియదు ఎవరికన్నా మత్తు పదార్థాల గురించి చెప్పు. ఒక అమ్మాయికి ఇంకా రోజు తాగే ఆల్కహాల్, రోజు తాగే సిగరెట్లు, ఇంకా మత్తు పదార్థాలే. మత్తు పదార్థాలు ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనిషి జీవితాన్ని చెడగొడుతుంది. మనిషి 5-6 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకడం లేదు. తర్వాత మన వ్యవస్థనే, మన యువతనే చెడిపోతుంది. మన భవిష్యత్తు కాపాడాల్సిన యువతలు కూడా వీళ్ళు ఎక్కువగా అయిపోయి ఈ యువత పడిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. కాబట్టి మీరందరూ కూడా డ్రగ్స్ అంటే తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఏం చేయాలా తెలుసు కాబట్టి డ్రగ్స్ వల్ల వచ్చే పరిణామాలు తెలుసా చెప్తూ కూర్చోండి. డ్రగ్స్ వల్ల ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రైతులకి ఎరువుల మీద 24,000 కోట్ల రూపాయల సబ్సిడీని తగ్గించిందని, ఆహార ధాన్యాల సబ్సిడీని తగ్గించారని, ఈ బడ్జెట్ దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలకి దోచిపెట్టే బడ్జెట్ లాగా ఉందని మండిపడ్డారు. రైతులకి, పేద, బడుగు బలహీన వర్గాలకి ఏ విధంగా చూసినా పనికిరాని బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం దారుణంగా ఉందని, కార్పొరేట్ వర్గాలకు లాభాలు చేకూర్చేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి లక్ష్మణరావు, రైతు సంఘం సీనియర్ నాయకులు నీలం మురళీకృష్ణారెడ్డి, 5వ కార్యదర్శి రజనీ, అరుణ తదితరులు పాల్గొన్నారు. చల్లగా రైతాంగానికి వ్యతిరేకమైన కేంద్ర బడ్జెట్ను రైతానికి నష్టం చేకూర్చే కేంద్ర బడ్జెట్ను కేంద్ర బడ్జెట్ను కట్టబెట్టే కేంద్ర బడ్జెట్ను కార్పొరేటర్స్ కట్టబెట్టే కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకించండి. కేంద్ర బడ్జెట్ను వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. కార్పొరేట్ల కట్టబెట్టే కేంద్ర బడ్జెట్ను, కార్పొరేట్ల కట్టబెట్టే కేంద్ర బడ్జెట్ను, కార్పొరేట్ల కట్టబెట్టే కేంద్ర బడ్జెట్ను. కేంద్ర ప్రభుత్వం 2024-25 కేంద్ర బడ్జెట్ ని పార్లమెంట్ లో మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ గత బడ్జెట్ లాగానే ఉంది. కానీ ఈ బడ్జెట్ లో రైతాంగానికి ఎరువుల మీద ఇచ్చే సబ్సిడీని కోత విధించారు.
అట్లాగే ఆహార ధాన్యాల మీద 7,000 కోట్లు దాకా కోత విధించిన పరిస్థితి ఉంది. అనేక సంవత్సరాల నుంచి ఈ దేశంలో కార్మికులు కనీస వేతనాలు కానీ అట్లాగే కార్మిక హక్కులను కానీ కాపాడాల్సిన చట్టాలని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చట్టాలన్నింటినీ మార్పు చేసి ఈ రోజు కార్మికులకు రక్షణ లేని పరిస్థితి, భద్రత లేని పరిస్థితిని తీసుకొచ్చారు. కాబట్టి ఈ రోజు దేశవ్యాప్తంగా రైతు, వ్యవసాయ కార్మికులు, చిన్న పరిశ్రమదారులు అందరూ కలిసి ఈ బడ్జెట్ ని నిరసన తెలియజేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా ఈ రోజు గుడివాడ పట్టణంలో కూడా మనం ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కేంద్ర బడ్జెట్ కి నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ బడ్జెట్ లో కూడా ఏదో అమరావతి కానీ లేకపోతే పోలవరానికి అయితే అసలు చెప్పలా. పోలవరం చూస్తామని చెప్పారు, కానీ బడ్జెట్ లో మాత్రం పోలవరానికి నిధులు కానీ అట్లాగే అమరావతికి కూడా 15,000 కోట్ల రూపాయలు వివిధ సంస్థల నుంచి అప్పులు ఇప్పిస్తామన్నారు. కాబట్టి ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి అవ్వాలంటే చాలా ఇబ్బందుల పరిస్థితి ఉంది. కేంద్ర బడ్జెట్ లో ఎరువుల సబ్సిడీ 20,000 కోట్ల పైగా తగ్గించడం అనేది జరిగింది. ఖర్చులు ఎక్కువైపోతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఆ 20,000 కోట్లు తగ్గించకుండా అంబానీ, ఆదానీ లాంటి వాళ్ళ మీద కార్పొరేట్ పన్ను అని ఉంటుంది, ఆ పన్నును తగ్గించారు. ఆ పన్నును తగ్గించకుండా ఉంటే ఎరువుల మీద సబ్సిడీ నిరుడు ఎంత ఉందో, అంతకుముందు సంవత్సరం ఎంత ఉందో అంత మోతాదులోనైనా కనీసం కొనసాగించడానికి వీలవుతుంది. అలాగే రైతుల ఆదాయం రెట్టింపు చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం చెప్పింది. కానీ ఆయన ఇచ్చేది 6,000 3 దఫాలుగా 3 కిస్తీలు. అందులో కౌలు రైతులకు చోటు లేదు. మరి ఆయన దేశ ప్రధాని, కానీ ఈ దేశంలో కౌలు రైతులు ఉన్నారని ఆయనకి తెలియనట్టుగా ఉంది. ఎంత ఇదిగా ఉంది పరిస్థితి. అలాగే 100 రోజుల పనికి సంబంధించిన బడ్జెట్ లో కూడా కోత విధించారు. ఈ రకంగా వ్యవసాయ రంగాన్ని దాన్ని చిన్నచూపు చూసే పద్ధతిలో కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నివసిస్తున్న ఒక వ్యక్తిని భయభ్రాంతికి గురి చేసి అతని వద్ద నుంచి 27 లక్షల రూపాయలని ఏ విధంగా సైబర్ నేరగాళ్లు దోచేశారో మచిలీపట్నం డీఎస్పీ తెలిపారు. సైబర్ నేరగాళ్లు ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి సైబర్ నేరాలకు పాల్పడుతున్నారో కూడా వివరించడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నేను మచిలీపట్నం డిఎస్పీని. మనకి ఈ మధ్య కాలంలో ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి. చాలా మంది ఈ సైబర్ నేరాలకి బాధితులు చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు. ఈ సైబర్ నేరాల గురించి కొద్దిగా ప్రజలకి అవగాహన కల్పించాలని మా ప్రియతమ కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఇవాళ ప్రెస్ ద్వారా అందరికీ తెలియజేయమని చెప్పడం జరిగింది. దాంట్లో ఈరోజు మేము మచిలీపట్నం సబ్ డివిజన్లో ఈ యొక్క సైబర్ నేరాల గురించి ప్రజలకి తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మనకి రీసెంట్ గా మచిలీపట్నంలో ఒక పెద్ద ఆయనకి ఒక ఫేక్ ఫోన్ కాల్ వచ్చి మీ ఫోన్ నుంచి మా ఫోన్కి అబ్యూజ్ మెసేజెస్ వచ్చినాయి అని చెప్పడం జరిగింది. అతను ఆ పెద్ద ఆయన భయపడిపోయి నేను ఎటువంటి మెసేజ్లు పంపలేదు అని చెప్పాడు. తర్వాత మళ్ళీ మేము బాంబే నుంచి మాట్లాడుతూ ఉన్నాము, సిబిఐ ఆఫీసర్లము, మీ ఫోన్లో కొన్ని డేటా ఉన్నది, మీ అమౌంట్ కూడా సీజ్ చేయబడింది అని చెప్పటం వలన అతను భయపడి అతని యొక్క ఆధార్ కార్డు అలాగే డ్రైవింగ్ లైసెన్సు పంపియండి అంటే అతను పంపించడం జరిగింది. ఆ క్రమంలోనే ఒక 2 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటం, చెక్ ద్వారా చేయటం జరిగింది. అలాగే ఇంకా వాళ్ళు మీకు యాక్సిస్ బ్యాంక్ లో అకౌంట్స్ ఉన్నాయి, దాంట్లో కూడా అమౌంట్ ఉన్నది, మీ అమౌంట్ అంతా మేము చెక్ చేయాలి, కాబట్టి మీరు ఆ అమౌంట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే మేము చెక్ చేసి మళ్ళీ మీకు రిఫండ్ చేస్తాము అని చెప్పటం వలన అతను భయపడిపోయి ఎవరికి చెప్పకుండా మళ్ళీ ఒక 25 లక్షల రూపాయల దాకా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ క్రమంలో మాకు పోలీసు వాళ్ళకి అప్రోచ్ చేయడం జరిగింది. అలాగే మేము పోలీసు వాళ్ళము ఆ కేసు కట్టడము, దాని ద్వారా వాళ్ళ అబ్బాయి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండటం వలన అతనికి తెలిసి ఇమీడియట్ గా మనకి 1930 కాల్కి చేసి అతని యొక్క అమౌంట్ ని మనము
ఫ్రీజ్ చేయటం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ కూడా చెప్పేది ఏంటంటే, ఏదైనా అన్నోన్ కాల్ వస్తే మీరు తొందరపడి ఆ కాల్లో మాట్లాడి వాళ్ళు చెప్పిన విషయాల్ని మీరు సరిగా గ్రహించకుండా ఓటీపీలు చెప్పటము, లేకపోతే భయపడిపోయి ఏదైనా అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేయటము అలాంటి చేయొద్దని పోలీసు శాఖ తరఫున మేము కోరుకుంటా ఉన్నాము. వీటిల్లో సైబర్ నేరాల్లో చాలా వరకు అనేక రకాల నేరాలు ఉన్నాయి. ఒకటి డిజిటల్ అరెస్ట్, అంటే పోలీసు వాళ్ళ వల్లే సిబిఐ. కృష్ణా జిల్లా మచిలీపట్నం జిల్లా పరిషత్ సమావేశ హాల్లో జలవనరుల శాఖ కృష్ణా జిల్లా 41వ నీటిపారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఏ సంస్థ చూసినా కానీ అదే పరిస్థితి. ఇప్పుడు మెయిన్ గా మాకు శివారికి అసలు నీళ్ళు అనేది అందట్లేదు. లాస్ట్ 4 days నుంచి కంటిన్యూస్ మాకు ఫోన్ వస్తానే సమాధానం చెప్పలేదు పరిస్థితి. పరిశీలించి లీక్ చేసామన్నప్పుడు కాదని 2 days అని ఇవన్నీ కూడా రైతులకి కారణాలన్నీ కూడా అనవసరంగా భావిస్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే వాటర్ వదిలామో ఆ నెక్స్ట్ ఇమీడియట్ నుంచి మనకు వర్షాలు పడటం వల్ల మరి మనందరం కూడా ఏంటంటే రైతులందరూ కూడా మాకు నీళ్లు కొంచెం స్లో చేయండి కావాలని కూడా అనడం జరిగింది. నేను కూడా అధికారులు చెప్పాను, ఎందుకు రైతులు ఆపమంటారంటే కెనాల్స్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి పూర్తిగా కూలిపోయినాయి కాబట్టి ఆ నీళ్ళన్నీ కూడా పొలాల నుంచి తాగట్లేదు కాబట్టి మరి ఈ ప్రాబ్లం అనేది వచ్చింది. లేకపోతే రైతులు ఆత్మలు ఎప్పుడు అంటారు. దానివల్ల ఏమవుతామంటే నీళ్ళన్నీ కూడా మీరు గేట్ ఎత్తేసి సంవత్సరం తొలుగుతారు. ఆ సందర్భం ఈ రోజు ప్రజలు ఎలా ఉందంటే నీళ్ళన్నీ కూడా సముద్ర పాలు చేస్తా ఉన్నారు, సరిగ్గా మార్పు చేయట్లేదు అనేది మనం అధికారంలోకి వచ్చాం. ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో ఈ రోజున మరి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారులు తీసుకురావడం మనం తీసుకున్నాం. ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడు కూడా బెస్ట్ ఇంప్రెషన్ గానే ఉండాలి. సో మరి ఈ రోజున మొట్టమొదటి మనకు వచ్చిన సమస్య ఈ రోజున సక్రమంగా నీళ్ళు అందించలేకపోతే రైతులు ఎటువంటి సంకేతాలు అనేది కూడా వీళ్ళందరూ కూడా గమనించుకోవాలి. 2.7 feet ఉంది. సో యాక్చువల్ గా అక్కడ 4 ఉంటే గానీ మా పుట్టిలో ఉన్నటువంటి నీటి పొడి కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఆ గ్రామాలకి నీళ్ళు ఎక్కేటువంటి పరిస్థితి లేదు. చాలా ఇబ్బంది ఉంది. ఇక పైన మిగతా మండలాల గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. గూడూరు కానివ్వండి, పెడన కానివ్వండి. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృతివెన్న మండలం గొల్లగూడెంలోని కొమ్మాలపూడి ప్రాంతానికి చెందిన ఆముదాలపల్లి శ్రీను తన కుటుంబంతో తమ ఆవేదన విన్నవించారు. ఎక్కడికి వెళ్లినా మాకు న్యాయం జరగలేదని, నా కుటుంబానికి హోంగార్డ్ మరియు వారి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని తెలిపారు. నిత్యం తమను ఏదో ఒక రకంగా వేధిస్తున్నారని, మేము కనీసం కడుపు నిండా భోజనం సైతం తినలేని పరిస్థితి ఉందని తెలియజేశారు. మేము ఏది తింటున్నా సరిహద్దుల్లోకి వచ్చి గేదె పేడ విసిరివేయటం, దుర్భాషలాడటం చేస్తున్నారని, మమ్మల్ని వదిలివేయమని ప్రాధాయపడుతున్నా ఊరు వదిలి వెళ్లిపోమని బెదిరిస్తున్నారని తెలిపారు. మమ్మల్ని ఏ ఒక్కరు పట్టించుకోవట్లేదు, ఆదుకోవట్లేదు, ప్రజలు గమనించగలరని తెలిపారు. కొమ్మలపూడి కృతివెన్ మండలం కొమ్మలపూడి అండి. కృతివెన్ పోలీస్ స్టేషన్ లో పనిచేసే హోంగార్డు మా స్థలాన్ని ఆక్రమించింది కాకుండా మా పైన దౌర్జన్యం చేస్తా ఉన్నాడు. అలాగే మా అమ్మ మా నాన్న ఆమె కూడా పెద్దవాళ్ళని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. మా అబ్బాయినేమో గరిగ ముచ్చుకుని కొట్టేశాడు. ఎవరండి ఇబ్బంది పెట్టేది? హోంగార్డ్ అండి, మురళి చేపోయిన మురళి మా మీద దౌర్జన్యం చేస్తున్నాడండి. మమ్మల్ని చంపడానికి వెనకాడంటండి. వాళ్ళ బాబాయ్ డిఎస్పీ ఉన్నాడంటండి. వాళ్ళ బాబాయ్ కూడా మమ్మల్ని ఏదైనా చేసి నేను చూసుకుంటానని చెప్పి వాళ్ళ బాబాయ్ చెబుతున్నాడంటండి. ఆయన మమ్మల్ని చంపడానికి కూడా వెనకాడంటండి. ఇప్పుడు మా మీద ఇయ్యాలి కూడా తేడా ఇవన్నీ వేసేసి రాడీస్ వేసి ప్రతిరోజు ఏదో ఒకటి గొడవ చేస్తున్నాడండి. మాకు ఒరిజినల్ డాక్యుమెంట్లు కూడా ఉన్నాయండి. డాక్యుమెంట్లు ఉన్నప్పుడు కూడా మమ్మల్ని చాలా దౌర్జన్యం చేస్తున్నాడు. అందరితో కూడా ఎస్ఐ గారు కూడా పట్టించుకోకుండా ఉన్నాడండి. 8 నెలల నుంచి మేము తిరుగుతా ఉన్నామండి. అసలు మా మీద అసలు ఎవరు స్పందించలేదు. ఇవాళ కలెక్టర్ ఆఫీస్ గారికి వచ్చేవండి, కలెక్టర్ గారికి అర్జీ పెట్టేవండి. ఇంకా మీరు మేము కూడా ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు. మేము కూడా కష్టపడి పని చేసుకునే వాళ్ళం అండి. మమ్మల్ని అసలు ఎవరో కూడా పట్టించుకుంటలేదు. మేము చూస్తే వికలాంగురాలు, నాకు 3 పిల్లలండి. మా పాప చూస్తే వికలాంగురాలు. ఈ పాపను కూడా పొద్దున్న అన్నాడు ఎవరికంటే వచ్చి ఎవరికి కన్నారా, ఎవరి దగ్గరికి వెళ్ళి కంటే వచ్చింది, అలాంటి పిల్లని పెట్టుకుని పెంచుతున్నారంటే మీరు
అని పొద్దున్న వాళ్ళ అన్నదమ్మరా ఎవరమ్మా ఈ మాట అన్నది? వాళ్ళ అమ్మను అబ్బాయి ఓంగటి మురళి వాళ్ళ అమ్మ. ఇంకోటి ఏమిటంటే మా ఆవిడని మొన్న అలాగే తోసేసేసి డొక్కలు పొడిచేసాడు. ఇవాళ కూడా పడిపోయి రోజు హాస్పిటల్ వచ్చారే కానీ అసలు మమ్మల్ని పట్టించుకోలేదు. 100కు కూడా ఎన్నిసార్లు ఫోన్ చేసాము, 2 నెలల పట్టించుకోవాలి. అన్ని వీడియోలు తెస్తుంటే ఎందుకు వీడియోలు తెస్తారని చెప్పేసి మా దగ్గర చేసే పనులని మేము వీడియో తెస్తుంటే కానీ వీడియో తెస్తామని చెప్పి ఎస్ఐ గారు కూడా మా మీద కోపం పడుతున్నారండి. వీడియోలు తీయద్దంటారండి. వచ్చిన కానిస్టేబుల్ కూడా ఆడి పక్కనే ఉండండి, ఆడికే సమర్థిస్తున్నారండి. ఎస్ఐ గారి పేరు ఏంటండి? ఎస్ఐ గారి పేరు రాజు అండి, నాగరాజు గారు అండి. పట్టించుకోవట్లేదండి. మా ఇంట్లో పురుగులు చెత్త మా ఇంటి కానిచ్చి అన్నం తింటారండి, పేడేసేసారండి. మొన్న మా ఇంట్లో పెద్ద పాము వచ్చిందండి. అదే విషయం ఎస్ఐ గారికి చెప్తే అసలు పట్టించుకోలేదండి. నువ్వు స్థలం నిడిచిపెట్టుకోవయ్యా అని చెప్పేసి ఎస్ఐ గారు కూడా స్థలం నిడిచిపెట్టేసుకో అని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. అదే మరి మేమేం చేయాలో మాకు అర్థం కావట్లేదు. మేము కూడా ఈ కలెక్టర్ గారికి పెట్టినాక మేము కూడా ఏదైనా సూసైడ్ చేసుకోవాలని మేము ఆలోచన చేస్తున్నాం. న్యాయం జరగకపోతే మేము మా కుటుంబం మొత్తం ఏదో చేసేసుకుంటాం. డాక్యుమెంట్లు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉన్నాయండి. అయితే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వండి. వీటికి మళ్ళీ ఇవి కూడా తీసుకొచ్చామండి. ఏమంటారు, నకలండి. ఒరిజినల్ ఉంటే కనుక నకలు వేస్తాయి అన్నారండి. నకలు తీసుకొచ్చినా సరే మళ్ళీ అంటారంటే మీకు ఇది పేపర్ లో రిజిస్ట్రేషన్ ఎవరు చేశారు, మీరు దొంగ పేపర్లు చేయించుకున్నారంటారండి. ఇది ఎప్పుడుదో రిజిస్ట్రేషన్ ఉందండి, 40 సంవత్సరాల కింద రిజిస్ట్రేషన్ అండి. ఇలా మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.